శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుడు అనేక మంది చారుల్ని పాండవులు ఎక్కడున్నారో, అజ్ఞాతవాసం ఎక్కడ చేస్తున్నారో తెలుసుకోమని పంపించాడు. మొత్తం అన్ని దేశాలు తిరిగారు వాళ్ళు, అన్ని అరణ్యాలు తిరిగారు, అన్ని ఆశ్రమాలు తిరిగారు. ఎక్కడ వాళ్ళకి పాండవుల జాడ తెలవలే. దాంతో వాళ్ళందరూ తిరిగి వచ్చారు. వచ్చి, మహాప్రభో, పాండవుల జాడ మాకేం తెలవలేదయ్యా, ఎక్కడున్నారో తెలియదు, మేమేమనుకుంటున్నామంటే మొత్తం అంతా కూడా గాలించాము, ఎక్కడా కనిపించలే. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే 12 సంవత్సరాలు వనవాసం కదా, వనవాసం చేసేప్పటికీ వాళ్ళ పని అయిపోయి ఉంటుంది, అందువల్ల వాళ్ళు కాస్త మరణించి ఉంటారని అనుకుంటున్నాము అని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అంతేకాకుండా ఆ విరాటరాజు ఆస్థానంలో ఉండేటువంటి కీచకుడు యొక్క మరణం జరిగింది, గంధర్వుల చేత చంపబడ్డాడన్న విషయం తెలిసింది అని ఆ విషయం కూడా తెలియజేశారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినాడు. జనమేజయ మహారాజా, అదాబ్రవీన్ మహావీర్య ద్రోణస్తత్వార్థదర్శిమాన్నత ఆదృశా వినశ్యంతి న ప్రయాంతి పరాభవం శూరాశ్చకృత విద్యాశ్చ బుద్ధిమంతో జితేంద్రియా ధర్మజ్ఞాశ్చ కృతజ్ఞాశ్చ ధర్మరాజమనువ్రతా. ఇలా చెబితే కర్ణుడును దుశ్శాసనుడు వీళ్ళందరూ ఇంకా వెళ్ళండి, వెతకండి, ఇది అది అని చెప్పారు. ఆ మాటలు కూడా దుర్యోధనుడు విన్నాడు. ఆ సమయంలో తత్వార్థాన్ని ప్రదర్శించేటువంటి వాడు మహాపరాక్రమవంతుడైనటువంటి ద్రోణాచార్యుడు ఈ విధంగా అన్నట్ల, ఆ పాండవులు ఏం సామాన్యమైన వాళ్ళు కాదయ్యా, వాళ్ళు వీరులు, విద్వాంసులు, బుద్ధిమంతులు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు. అందరూ సోదరులందరూ కూడా తమ అన్నగారైనటువంటి ధర్మరాజు ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, ఆయన ఎడల భక్తిభావం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మహాపురుషులు ఎప్పుడూ నశించరు, పరాభవాన్ని పొందరయ్యా. నీతి ధర్మార్థతత్వజ్ఞం పితృవచ్చ సమాహితం ధర్మే స్థితం సత్యధృతిం జ్యేష్టం జ్యేష్ఠానుయాయిన అనువ్రత మహాత్మానం భ్రాతరో భ్రాతరం నృపాజాతశత్రుం శ్రీమంతం సర్వభ్రాతృన్ అనువ్రతం. వాళ్ళ ధర్మరాజు అంటే నీతి ధర్మం అర్థము వీడి తత్వం ఎరిగినటువంటి వాడు. ఒక ధర్మానికి పోత పోస్తే ఎవరయ్యా అంటే ధర్మరాజు, ఒక నీతికి పోత పోస్తే ఎవరయ్యా అంటే ధర్మరాజు. అటువంటి ధర్మరాజుని వాళ్ళందరూ కూడా తండ్రిలా గౌరవిస్తారయ్యా. ధర్మ మార్గం అందు ఉండేటువంటి వాడు సత్యపరాయణుడు అయినటువంటి వాడైనా, అలాగే ఆ సోదరులు కూడా అటువంటి వాళ్ళే. యుధిష్ఠిరుడి పట్ల సోదరులకి భక్తి ఉంది, అట్లాగే ధర్మరాజుకి ఆ సోదరుల ఏడ అమితమైన వాత్సల్యం ఉన్నది. వాళ్ళందరూ మిక్కిలి స్నేహంతో ఉంటారు. తేషాం తథా విధేయానాం నిభృతానా మహాత్మా కిమర్థం నీతిమాన్ పార్థ శ్రేయో నైషాంకరిష్యతి. తన ఆజ్ఞను పాటించేవాళ్ళు వినయశీలుడు మహాత్ములైన సోదరులకి నీతిజ్ఞుడైనటువంటి ధర్మరాజు ఎందుకు శ్రేయస్సుని కలిగించాడు? తస్మాత్ యత్నాత్ ప్రతీక్షంతే కార్యస్యోదయమాగతం నహితే నాశమృచ్ఛేయు ఇది పశ్చామ్యహం ధియా. అందువలన నాకెందుకు అనిపిస్తుంది పాండవులు నశించరు, వాళ్ళు అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారనే నా బుద్ధి అనుభవాలను బట్టి నేను చెప్తున్నాను. సాంప్రతం చేయవ యత్కార్యం తచ్చక్ష ప్రమకాలికం క్రీతాం సాధు సంచించ వాసశ్చైషాం ప్రచించతాం యథావత్ పాండుపుత్రాణం సర్వార్థేషు ధృతాత్మనం దుర్జ్ఞేయాఖర దూరాసోరాస్తే దురాపాస్తాపసావృతా. ఈ సమయంలో చేయవలసినటువంటి పని గురించి బాగా ఆలోచించాలి, తొందరగా కూడా చెయ్యాలి, ఆలస్యం చేయకూడదు. ఇంకెంతో రోజులు లేదు. అన్ని విషయంలో ధైర్యంగా ఉండేటువంటి ఆ పాండవుల యొక్క నివాస స్థానాన్ని మనం సరిగ్గా గుర్తించాలి. వాళ్ళందరూ మంచి పరాక్రమవంతులు, వీరులు. వాళ్ళ యొక్క తపశక్తి కూడా చాలా గొప్పది. వాళ్ళు తెలుసుకోవడమే కాదు, సమీపించడం కూడా చాలా కష్టం అసలు. శుద్ధాత్మ గుణవాన్ పార్థ సత్యవాన్ నీతిమానసి తేజో రాశిర సంఖ్యేయ గృహిణీయాదవి చక్షుష. ఆ కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు శుద్ధమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు, అమితమైనటువంటి గుణములు కలిగిన వాడు, సత్యవ్రతుడు, నీతిమంతుడు, పవిత్రుడు. అతడు తేజో రాశి. అతడిని గుర్తించడమనేటువంటిది చాలా అసంభవమయ్యా. కంటితో అతడు మనుషులకు మోహాన్ని కలిగించగలడు, అతడిని ఎవరు గుర్తించలేరన్నాడు.
విజ్ఞాయ క్రీతాం తస్మాత్ భూయశ్చ మృగయామహే బ్రాహ్మణైశ్చారకై సిద్ధై ఏ చాన్యే తద్విజోజన. కాబట్టి మనం బాగా ఆలోచించి ఏదైనా పని చేయాలి. బ్రాహ్మణులు, గూఢచారులు, సిద్ధపురుషులు, ఇంకా వాళ్ళని గుర్తించగలిగినటువంటి జనుల ద్వారా బాగా వెతికించాలి అన్నారు. ఇది శ్రీమన్ మహాభారతే వరాటపర్వణి గోహరణపర్వణి ద్రోణవాక్యచార ప్రత్యాచారే సప్తవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ద్రోణుని అభిప్రాయం అనే 27వ అధ్యాయమైంది. మనం 28వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అప్పుడు ద్రోణుడు మాట్లాడాడు, కర్ణుడు మాట్లాడాడు, దుశ్శాసనుడు మాట్లాడాడు, భీష్ముడు మాట్లాడతాడు. ఇంకా తతశాంతనవో భీష్మ భారతానాం పితామహ శృతవాన్ దేశకాలజ్ఞ తత్వజ్ఞ సర్వధర్మవిత్ ఆచార్యవాక్యోపరమే తద్వాక్యమభిసందసత్ హితార్థం సమువాచైనాం భారతీం భారతాన్ ప్రతి. భరతవంశీయులందరికీ తాత, దేశకాలాలను ఎరిగినటువంటి గొప్ప విద్వాంసుడు, వేదశాస్త్ర విద్వాంసుడు, తత్వజ్ఞాని, సంపూర్ణంగా ధర్మాలన్నీ తెలిసినటువంటి శంతన కుమారుడైనటువంటి భీష్ముడు ద్రోణుని మాటలు విన్నాడు. ఆయన మాటలతో పొందుపడేటట్టుగానే కౌరవుల హితం కోసం వాళ్ళతో ఈ విధంగా చెప్పాడు. యుధిష్ఠిరే సమాసక్తాం ధర్మజ్ఞే ధర్మ సంవృతాం హసస్సు దుర్లభాం నిత్యం సతాం చాభిమతాం సదా. ధర్మరాజుకి సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధర్మంతో కూడినవయ్యా. అవి దుష్టపురుషులకు దుర్లభాలమైనటువంటివి, సజ్జనులకి ఎప్పుడు కూడా ఇష్టమైనటువంటివి. భీష్మ సమవదత్తత్ర గిరిం సాధుభిరచితాం యశ్చైష బ్రాహ్మణ ప్రాహ ద్రోణ సర్వార్ధతత్వవిత్. భీష్ముడు సత్పురుషులను ప్రశంసించేటువంటి మంచి వాక్యాలు ఈ విధంగా చెప్పాడు. అన్ని విషయాల తత్వం తెలిసినటువంటి వాడు ఈ ద్రోణాచార్యుడు. ఆయన ఏదైతే చెప్పాడో అది సత్యమైన మాటే. సర్వలక్షణ సంపన్నా సాధువ్రత సమన్వితా శృతవర్తోపపన్నాశ్చ నానాశ్రుతి సమన్వితా వృద్ధానుశాసనే యుక్తా సత్యవ్రతపరాయణా సమయం సమయజ్ఞాస్తే పాలయంత శుచివ్రతా. ఆ పాండవులు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావు? సమస్తములైనటువంటి శుభలక్షణాలతో కూడినటువంటి వాళ్ళయ్యా. సత్పురుషులకు తగిన నియమాలను, వ్రతాలను పాలించడంలో తత్పరులైనటువంటి వాళ్ళయ్యా. వేదోక్తమైనటువంటి కర్మల్ని యథావిధిగా యథాశాస్త్ర ప్రకారం ఆచరించేటువంటి వాళ్ళు, వివిధములైనటువంటి వేదములన్నీ తెలిసినటువంటి వాళ్ళు, వృద్ధుల యొక్క ఉపదేశాలను ఆదేశాలను కూడా శిరసావహించేటువంటి వాళ్ళు, సత్యవ్రత పరాయణులు, శుద్ధమైనటువంటి వ్రతాన్ని ధరించేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఈ అజ్ఞాతవాసం గడువు తెలుసు కాబట్టి దాన్ని వాళ్ళు పాటిస్తారయ్యా. క్షత్రధర్మరతా నిత్యం కేశవానుగతా సదా ప్రవీర పురుషాస్తే వై మహాత్మానో మహాబలా నావసీదితుమర్హంతి ఉద్వహంతస్తాం ధరం. ఆ పాండవులు క్షత్రియ ధర్మంలో నిత్యము అనురక్తమై భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యందు మంచి భక్తి కలిగినటువంటి వాళ్ళై ఆయన్ని సదా అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి వీరులయ్యా, మహాత్ములు, మహాబలవంతులను. సాధు పురుషులకు తగినటువంటి ధర్మ భారాన్ని వహించేటువంటి వాళ్ళు ఎప్పుడు క్షీణత్వాన్ని పొందరు, నశించరయ్యా. ధర్మతశ్చైవ గుప్తాస్తే సువీర్యేణ చ పాండవా ననాసమధిగచ్చే యుహితి మేధీతే మతి. వాళ్ళు ధర్మం చేతన ఉత్తమమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ధర్మపరులు. అందువలన వాళ్ళు ఎప్పటికీ నశించలేని నిశ్చయము అని చెప్పాడు. తత్ర బుద్ధిం ప్రవక్ష్యామి పాండవాన్ ప్రతి భారత నతు నీతి సునీత సుశక్యతే అన్వేషితం పరై. పాండవుల విషయంలో నా బుద్ధి నిశ్చయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉత్తమ నీతి కలిగినటువంటి వాళ్ళ నీతిని ఇతరులు అన్వేషించలేరు. ఎందుకంటే అంతలాగా వాళ్ళు ఉండగలరు. ఎత్తు శక్యం ఇహాస్మావి తాన్ వై సంచిత్య పాండవాన్ బుద్ధ్యా ప్రయుక్తం న ద్రోహాత్ ప్రవక్ష్యామి నిబోధత. పాండవుల విషయంలో మనం బుద్ధితో బాగా ఆలోచించి మనకు శక్యమైన ఉపాయాన్ని గురించి మనం ఆలోచించాలి, కానీ వాళ్ళకి ద్రోహం చేయడం కోసం కాదు. నీ మంచి కోసం చెప్తాను, ఏకాగ్రంగా విను. నత్వియం మాదృశే నీతి తస్య వాచ్యా కథంచన సాత్వియం సాధు వక్తవ్య నత్వనీతి కథంచన. యుధిష్ఠిరుడి యొక్క నీతిని నా వంటి వాళ్ళని నిందించకూడదు. అది మంచి నీతి అని చెప్పాలి. అది నీతి కాదని చెప్పడం అనేటువంటిది అసలు ధర్మమే కాదు. వృద్ధానుశాసనేత తతిష్టత సత్యసారిణ అవశ్యంతే ధీరేణ సతాం మధ్యే వివక్షత యథార్థమే వక్తవ్యం సర్వదా ధర్మలిప్సయ. పెద్దల మాటలను పాటించేటువంటి వాడు సత్యశాలి అయినటువంటి ధీరుడు అతను ధర్మరాజు.
సజ్జన సమాజంలో ఏదైనా చెప్పదలిస్తే ధర్మకాంక్షతో సత్యము ఉచితమైనటువంటి మాటనే చెప్పాలి. తత్ర నాహం తథామన్యే యథాయమితరో జన నివాసం ధర్మరాజ వర్షేస్మిన్ వై త్రయోదశే. కాబట్టి 13వ సంవత్సరంలో ధర్మరాజు నివాసం విషయంలో ఇతరులకు భావిస్తున్నట్టుగా నేను భావించడం లేదు. ఎందుకంటే నాకు పాండవులు కౌరవులు సమానమే. చేయవలసిన కార్యం చెప్పమని దుర్యోధను అడిగాడు చెప్తున్నాను. ఇతరులు అడిగితే చెప్పాలనేటువంటి ధర్మం ఉంది కాబట్టి చెబుతున్నాను అని చెబుతున్నాడు ఆయన. తత్ర తాతన తేషాం హి రాజ్ఞాం భావ్యమసాంప్రతం పురే జనపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిర దానశీలో వదాన్యశ్చ నిభృతో హ్రీనిషేవక జనో జనపదే భావ్య యత్ర రాజా యుధిష్ఠిర. అసలు పాండవుల్ని వెతకాలి అంటే దానికి ఒక మార్గం ఉన్నది. మీరు ఆ మార్గం ఆలోచించుకోవట్లే. ఎక్కడైనా ధర్మరాజు కనిపిస్తాడా, భీముడు కనిపిస్తాడా, అర్జునుడు కనిపిస్తాడా అని మనుషుల్లో వెతుకుతున్నారు. ఇది కాదు వెతకవలసిన పద్ధతి. ఆ ధర్మరాజు ఎక్కడైతే నివసిస్తూ ఉంటాడో ఆ నగరంలో కానీ గ్రామంలో కానీ రాజులకి ఏ విధమైనటువంటి అశుభము జరగదు. ఆ ధర్మరాజు ఉండేటువంటి జనపదంలో నివసించే జనానికి దానశీలము, ప్రియవాదిత్వము, జితేంద్రియత్వము, ఔదార్యము, వినయము ఇలాంటి మంచి గుణాలన్నీ ఉంటాయి. ప్రియవాది సదాదాంత భవ్య సత్యపరో జనహృష్ట పుష్ట శుచిర్దక్ష యత్ర రాజా యుధిష్ఠిర. ఆ ధర్మరాజు ఉండే చోట మనుషులు సదా ప్రియం పలుకుతారు. వాళ్ళందరూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా శుభమైన కార్యాలే చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ సత్యాన్నే మాట్లాడతారు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ పుష్టిగా ఉంటారు. రోగాలేమి ఉండవు. వాళ్ళందరూ పవిత్రమైనటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కూడా కార్యదీక్షులై ఉంటారు. కార్యాలు సాధించడంలో నేర్పరులు అవుతారు. నాసూయకో నచాపీర్షు నాభిమాని నమస్సరి భవిష్యతి జనస్తత్ర స్వయం ధర్మమనువ్రత. అక్కడ ఇతరుల దోషాలను చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈర్ష్యాసూయులు అనేటువంటి ఉండవు. దురభిమానము మాత్సర్యము ఉండవు. అక్కడ ఉండే జనులంతా కూడా స్వయంగా ధర్మతత్పరులు అవుతారు. బ్రహ్మఘోషాశ్చ భూయాంస పూర్ణాహుత్యస్తథైవ చ క్రతవశ్చ భవిష్యంతి భూయాంసో భూరి దక్షిణా. అక్కడ ఎక్కువగా వేదధ్వని వినిపిస్తూ ఉంటుందయ్యా. వేద పారాయణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ యజ్ఞాల్లో పూర్ణాహుతులు ఇస్తూ ఉంటారు. గొప్ప దక్షిణలు కలిగినటువంటి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ సదాచ తత్ర పర్జన్య సమ్యగ్వర్షీ న సంశయ సంపన్న సస్యాచమహి నిరాతంకా భవిష్యతి. అక్కడ ఎప్పుడూ మేఘం సరిగ్గా సకాలంలో వర్షిస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. అక్కడ భూమి సస్య సంపన్నంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. గుణవంతి చ ధాన్యాన్ని రసవంతి ఫలాన్ని చ గంధవంతి చ మాల్యాన్ని శుభకబ్దా చ భారతి. అక్కడ ధాన్యాలన్నీ గుణవంతంగా ఉంటాయి. అక్కడ పళ్ళన్నీ రసంతో నిండి ఉంటాయి. అక్కడ పూలదండలన్నీ సుగంధంతో ఉంటాయి. అక్కడ వాక్కులన్నీ మంగళ శబ్దాలతో ఉంటాయి. వాయుశ్చ సుఖ సంస్పర్శ నిష్ప్రతీపంచ దర్శనం నభయం త్వావిసేత్ తత్ర యత్ర రాజా యుధిష్ఠిర. ఎక్కడైతే యుధిష్ఠిరుడు ఉంటాడో అక్కడ గాలి సుఖమైనటువంటి స్పర్శనిస్తుంది. దర్శనము రుజువుగా ఉంటుంది, తిన్నగా ఉంటుంది, వక్రంగా ఉండదు. వక్ర దృష్టి అనేదే ఉండదు. ధర్మ బ్రహ్మ స్వరూప విచారణ జరుగుతుంది. అంటే ధర్మబోధలు జరుగుతూ ఉంటాయి, ధర్మ గోష్ఠులు జరుగుతూ ఉంటాయి, బ్రహ్మ విచారణ జరుగుతూ ఉంటాయి, శాస్త్రగోష్ఠులు జరుగుతూ ఉంటాయి. ధర్మరాజు ఉన్న చోట భయం అనేటువంటిది ఉండదు. గావస్థ బహుళాస్తత్ర నకృశా నచ దుర్బలా పయాంసి సర్పీంషి రసవంతి హితాని చ. ఆవులు ఎక్కువగా ఉంటాయి అక్కడ. అవి బక్కగా బలహీనంగా ఉండవు. చక్కగా పాలు, పెరుగు, నెయ్యి బాగా రుచిగా హితంగా కూడా ఉంటాయి అక్కడ. గుణవంతి చ పేయాని భోజ్యాన్ని రసవంతి అత్ర దేశే భవిష్యంతి అత్ర రాజా యుధిష్ఠిర. ఆ ధర్మరాజు ఉండే చోట సద్గుణాలు కలిగినటువంటి పానీయాలు, రసవంతమైనటువంటి భోజన పదార్థాలు లభిస్తాయ్యా. రసాస్పర్శాశ్చ గంధాశ్చ శబ్దాశ్చాపి గుణాన్విత ద్రవ్యాన్ని చ ప్రసన్నాని యత్ర రాజా యుధిష్ఠిర. ఆ యుధిష్ఠిరుడు ఉన్న చోట రసం, స్పర్శ, గంధం, శబ్దం అన్ని విషయాలు కూడా గుణవంతమై ఉంటాయి, గుణాలు కలిగి ఉంటాయి. మనస్సు ప్రసన్నమయ్యేటువంటి దృశ్యాలే కనబడతాయి. ధర్మాశ్చ తత్ర సర్వైస్తు సేవితాశ్చ ద్విజాతిభిః స్వైశ్వైర్గుణైః సంయుక్తాస్మిన్ వర్షే త్రయోదశే. ఈ 13వ సంవత్సరంలో ధర్మరాజు ఎక్కడైతే ఉంటాడో
అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ తమ తమ ధర్మాలను పాలిస్తారు. ధర్మం కూడా తన గుణాలతో ప్రభావంతో కూడి ఉంటుంది. దేశే తస్మిన్ భవిష్యంతి తాత పాండవ సంయుతే సంప్రీతిమాన్ జనస్తత్ర సంతుష్ట సుచిరవ్యయ. ఆ పాండవుల దేశంలో అన్ని విశేషాలు ఉంటాయి. అక్కడ జనం ప్రసన్నంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, వికారరహితులై ఉంటారు, అకాల మరణాలు ఉండవు అక్కడ. దేవతాతిథి పూజాసు సర్వభావ అనురాగవాన్నిష్టదానో మహోత్సాహ స్వస్వధర్మపరాయణ. దేవతలకు అతిథులకు చేసే పూజల్లో సర్వాత్మన అనురాగం ఉంటుంది, ఇష్టంతో చేస్తారు. జనులందరికీ దానమంది ఇష్టం కలిగి ఉంటుంది, అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది, అంతా తమ ధర్మాన్ని పాటించడం అందే ఆసక్తులై ఉంటారు. అశుభాద్య శుభప్రేప్సు ఇష్ట యజ్ఞ శుభవ్రత భవిష్యత్ జనస్తత్ర యత్ర రాజా యుధిష్ఠిర. అంతేకాదు ఆ ధర్మరాజు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రజలందరూ అశుభాన్ని వదిలిపెట్టి శుభాన్నే కోరతారు. యజ్ఞాన్ని ఆచరించడం వాళ్ళకి చాలా ఇష్టమవుతుంది. శ్రేష్టమైన వ్రతాలన్నీ పాటిస్తూ ఉంటారు. చక్తవాక్యాన్ వ్రతస్తాత శుభ కళ్యాణ మంగళ శుభార్థేప్సు శుభమతి యత్ర రాజా యుధిష్ఠిర. ఆ ధర్మరాజు ఉన్న చోట అసత్యం అనేటువంటిదే ఉండదు. అసలు అసత్య భాషణం చేసేవాళ్ళు ఉంటారు. శుభాన్ని, కళ్యాణాన్ని, శుభవస్తువుల్ని కోరేవాళ్ళే ఉంటారు. అందరూ మంగళస్వరూపులై ఉంటారు. భవిష్యతి జనస్తత్ర నిత్యం చేష్ట ప్రియ వ్రత ధర్మాత్మ శక్యతే జ్ఞాతుం నాపితాత ద్విజాతిభి కిం పునః ప్రకృతయిస్తాత పార్థో విజ్ఞాయతే క్వచిత్ యస్మిన్ సత్యం ధృతిర్దానం పరాశాంతిర్ధ్రువ క్షమ హ్రీ శ్రీ కీర్తి పరం తేజ ఆనృశంస్యమధార్జవం. ఆ యుధిష్ఠిరుడు ఉన్న చోట ధర్మాత్ముడు అతడు. అందువలన అతడు ఎప్పుడూ కూడా తనకి ఇష్టులైనటువంటి జనులకి హితం కలిగిస్తాడు, ప్రియాన్ని కలిగిస్తాడు. సత్యం, ధైర్యం, దానం, పరమశాంతి, బోరిమి, సిగ్గు, సంపద, కీర్తి, తేజస్సు, దయాళుత్వం, సరళత్వం ఇలాంటి గుణాలన్నీ కూడా ఆ ధర్మరాజుకు ఉన్నాయి. ద్విజులు కూడా పాండవులను గుర్తించలేరు కాబట్టి సాధారణ మనుషులు ఇంకేం గుర్తిస్తారే, తెలివైనటువంటి బ్రాహ్మణులే గుర్తించలేరే. తస్మాత్ తత్ర నివాసంతు ఛన్నం యత్రేణ ధీమత గతించ పరమాం తత్ర నోత్సహే వక్తుమన్యథ. అందువలన ఈ సులక్షణాలు కలిగినటువంటి చోటు ఏదైతే ఉందో అది యుధిష్ఠిరుడు దాగి ఉన్న ప్రదేశంగా గుర్తించాలి. అంతేగాని ఆ యుధిష్ఠిరుడు ఎక్కడున్నాడు, వాడిని చూద్దాం అంటూ వెతికితే దొరకడయ్యా. అదే ఉత్కృష్టమైనటువంటి ఆశ్రమం. దీనికి విరుద్ధంగా నేనే మాట చెప్పలేను. యావమేతత్తు సంచిత్య యత్కృతే మన్యసే హితం తక్షిప్రం కురు కౌరవ్య యద్యేవం శ్రద్ధ దాసిమే. కురునందన, నా మాట మీద నీకేదైనా నమ్మకం ఉంటే ఈ విషయం గురించి ఆలోచించి ఏ పని చేస్తే నీకు హితం కలుగుతుందని అనుకుంటావో ఆ పని నువ్వు వెంటనే చేయవయ్యా అని భీష్ముడు చాలా మంచి మాటలని చెప్పాడు. అసలు ధర్మరాజు యొక్క స్వరూపం తెలిసినవాడు కాబట్టి, ధర్మరాజు అంటే ఎవరో తెలిసినటువంటి వాడు కాబట్టి, ధార్మికమైనటువంటి విధానంతో ఎక్కడైతే ఉంటుందో, ఏ ప్రదేశమైతే ఉంటుందో అదే ధర్మరాజు యొక్క నివాస స్థానం అని తెలుసుకోవాలయ్యా అని. అంతేకాని వీళ్ళు ఎక్కడున్నారా అక్కడున్నారా అంటూ దుర్భిణులు పెట్టి వెతికినా కానీ ఆ మనుషులు నీకేం కనిపించరయ్యా. మహర్షులు వెతికినా కనిపించరు వాళ్ళు. ఆ ప్రదేశాల్లో ఇటువంటి గుణాలు ఏమైనా ఉన్నాయా అని వెతకాలి. వెతికితే అటువంటి గుణాలున్న ప్రదేశం మనకు కలిగిస్తే కనుక అక్కడ వెతకాలి వీళ్ళ కోసమని అని చాలా అద్భుతంగా భీష్ముడు ఆ ధర్మరాజు గురించి తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి చార ప్రత్యాచారే భీష్మవాక్య అష్టావింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో భీష్ముని అభిప్రాయం అనే 28వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.